అయా వచ్చి సంతోషించడానికి, నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి తండ్రి, నీ నామములో మేమందరము నాయన ప్రభు నిన్ను స్తుతించడానికి తండ్రి, ఈ యొక్క వివాహ దినమును ఏర్పాటు చేసిన విధానమును బట్టి వందనాలు తెలియజేస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము తండ్రి. ఈ యొక్క వివాహమును బట్టి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములకు ఆరాధన సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరం కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన చేసుకున్నాం. ఇక వివాహం అంటే రిజిస్ట్రార్ గారు వచ్చి వివాహం చేస్తారు. అయితే వివాహం చేసేసి పంపించేస్తే అదేదో చప్పగా ఉంటుంది, రుచిగా ఉండదు. కొత్తగా జత కాబోతున్న వారికి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, కొన్ని హెచ్చరికలు అలాంటివన్నీ కూడా ఇస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ మన వివాహం అయిన వారి జీవితాల్లో కూడా ఏవైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు కూడా సరిచేసుకోవడానికి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దీస్ కరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో టు ఎంకరేజ్ అస్ and to modify our existing married life and newly marrying people to encourage. ఈరోజు వైజాగ్ నుంచి వచ్చిన డాక్టర్ జాషువా గారు దేవుని యొక్క వాక్యం నుంచి మనకి ముందుకు తీసుకొని వెళ్తారు. అందరూ చెప్పలు కొడతారండి. వాలంటీర్స్ ఎవరైనా వచ్చి మైక్ స్టాండ్స్ కొంచెం తీసేయండి అమ్మా. పిల్లలు నానాజీ దైవజనులు వాక్యం చెప్తుండగా మైక్ తీసేయండి పాష గారు, దాన్ని మైక్ తీసేయండి. స్టాండ్స్ కార్తీక్, నానాజీ ఈ స్టాండ్స్ కిందకి దించేయండి నాన్న, సైడ్కి పెట్టండి. మైక్ల కిందనే పెట్టండి సార్, కిందన అలా పెట్టేయండి పాస్టర్ గారు. అది కాదు, మైక్ స్టాండ్స్ మాత్రం తీసేయండి, అలా పట్టుకెళ్ళి కిందకి. మైక్ అక్కడ పెట్టినానా, మైక్ అక్కడ పెట్టు, అవి అవసరం ఉంటాయి. స్టాండ్స్ తీసుకెళ్ళి. దేవుని పవిత్ర నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కొంచెం సౌండ్ కొంచెం పెంచితే, కొంచెం సౌండ్ పెంచండి. అవి ఒకసారి హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఓకే. దేవుని పవిత్ర నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి నాకంటే పెద్దవారు, అనుభవస్తులు, దైవ సేవకులు కొద్ది సమయంలో వివాహాన్ని జరిగించడానికి వచ్చినటువంటి దైవ సేవకులు, అలాగనే ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు, వేదిక పైన ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కొన్ని నిమిషాలలోనే ఒకటి కాబోతున్నటువంటి వధూవరులుగా ఈ దినం నుండి ఒక గొప్ప అధికారాన్ని పట్టుకొని అడుగు వేయబోతున్న మీకు కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ నేను కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ నామ మహిమార్థమై కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యం కొరకు మేము ఆశపడుతూ ఉండగా మాతో మాట్లాడండి దేవా. తండ్రి, నూతన వధువరులుగా తండ్రి ఈ దినమును ప్రభా తండ్రి నాయన వారిని సిద్ధపరచుచు ఉండగా వారితో కూడా మీరు మాట్లాడండి. నా మట్టుకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఈ సమయంలో నీ దాసుడని మీరు తగ్గిస్తే తప్ప
నీ దాసుడు మిమ్మల్ని హెచ్చించలేడు. నన్ను మీరు తగ్గించి మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని దయచేయండి. నేనెప్పుడు నీ పాదధూళి వంటి వాడని ఎరిగిన వాడను. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పవిత్ర నామమున ప్రార్థన చేయుచున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, ఎంత సమయం సార్? నా సమయం ఆల్రెడీ సమయం అయింది. సో నేను కొన్ని నిమిషాలే దేవుని వాక్యాన్ని పంచుకోవాలని మనవి చేస్తున్నాను. వైజాగ్ నుండి విచ్చేసినటువంటి సంఘస్థులు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయము చాలా విలువైనది. ఆల్రెడీ ఆ సమయం అయింది. ఈ సమయంలో వాక్యాన్ని ఎక్కువగా చెప్పినా అంత మంచిది కాదేమో నేను అనుకుంటున్నాను. అయినా దేవుని వాక్యము చాలా విలువైనది అన్నిటికంటే గనుక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండంలో చదవబడినటువంటి 3 పుస్తకాలలో 3 రకాలుగా పిల్లరా కుటుంబ వ్యవస్థను ఎలాగునైతే బలపరచాలి, కుటుంబ వ్యవస్థను ఎలా తయారు చేయాలి, కుటుంబ వ్యవస్థను ఎలాగ నడిపించాలి అనేటటువంటి 3 అధ్యాయాలలో కూడా 3 రకాల విధాలుగా అవి వ్రాయబడి ఉన్నాయి. పిల్లరా, ఒకటి మోషే గారు రాసినటువంటి పుస్తకము మొదట చదివినది. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు రచించినటువంటి పుస్తకము. మూడవదిగా యోహాను గారు రచించినటువంటి పుస్తకం. వీరు ముగ్గురు వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడూ ఒక చోట కూర్చుండేవారు వీళ్ళ ముగ్గురు కాదు. వీళ్ళ ముగ్గురు పుస్తకాలు రాసిన వారు ఎప్పుడు ఒక చోట కూర్చునేవారు కాదు. కానీ వారికి ఉండేటటువంటి అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చి ఈ రీతిగా మాట్లాడారు. అందరూ నేను కొద్ది నిమిషాలే మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు మొదటిగా ఒక కుటుంబ వ్యవస్థని తయారు చేయాలని అనుకున్నాడు. సృష్టి యావత్తును దేవుడు సృష్టించేశాడు. భూమి ఆకాశాన్ని సృష్టించాడు. సర్వ జీవరాశులను కూడా సృష్టించేశారు. అన్నీ సృష్టించి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు, చాలా ఆనందిస్తున్న సమయంలో దేవుడికి మనకు ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈ భూమిని నేను సృష్టించాను, భూమి మీద పక్షులను జంతువులను సమస్తమును నేను సృష్టించాను. కానీ దీన్ని వేలడానికి ఒక మనిషి కావాలి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇక్కడ నేను మైక్ పట్టుకొని నించున్నాను మాట్లాడటానికి. దీన్ని నించొని మాట్లాడుతున్నాను, కానీ నా చేతిలో ఆపరేటింగ్ లేదు. వింటున్నారా? నాకు సౌండ్ ఎక్కువ కావాలన్నా తగ్గాలన్నా బాగా క్లారిటీగా రావాలనే అక్కడ ఒక ఆపరేట్ చేసేటటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు. అందరూ వినండి పిల్లరా. ఆయన ఆపితే ఆగిపోతుంది. ఆయన పిల్లలు గమనించండి, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఎలా నడిపించాలన్న ఆయన చేతుల్లోనే ఉంటుంది. అయితే భూమిని దేవుడు సృష్టించాడు. భూమిని నేలను సేద్యపరచడానికి నరుడు కావాలి. ఈ భూమిని అంతటిని దేవుడు ఆపరేట్ చేయొచ్చు, కానీ ఏ చోట ఏ రోజున ఎలాంటి దాని దగ్గర ఎలా సేద్యపరచాలి, దాన్ని సారవంతమైనదిగా చేయాలి అనేటటువంటి దాని కొరకు ఒక మనిషి కావాలి. రెండవదిగా ఈ సమస్త జీవరాశులను దేవుడు సృష్టించాడు. వాటిని ఏలడానికి కూడా మనిషి కావాలి. మూడవదిగా ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, మరి వీటిని ఏలుచు వీటిని సేద్యపరుచున్న మనిషికి కూడా సంతోషం కూడా కావాలి అని ఆలోచన చేసి నరుడను దేవుడు మొదటగా సృష్టించాడు. ఇవన్నీ సృష్టించిన తర్వాతలే నేను థియాలజీలో నేర్చుకున్నదని, బైబిల్ చదివిన తర్వాతలా నేర్చుకున్నదని తెలుసుకున్నాక ఈ సృష్టి తర్వాతలే మనిషిని దేవుడు సృష్టించాడని నేను నేర్చుకున్నాను. అయితే పిల్లలు గమనించండి, మనుష్యుడు దేవుడు సృష్టించిన తరువాతలో కూడా ఇంకా దేవుడికి సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లేదు. ఆ మనిషి ఎవరు అంటే మొదటి సృష్టించబడినటువంటి వ్యక్తి పిల్లరా ఆదాము, యాడమ్ అనేటటువంటి పేరు రాయబడి ఉంది. అయితే సృష్టించబడ్డాడు, జంతువులను ఆయనకు దేవుడు ఇచ్చేశాడు.
పక్షులను దేవుడు ఆయనకి ఇచ్చేశాడు, సమస్త భూమిని ఆయనకి ఇచ్చేశాడు. కానీ ఏదో ఆదాము వైపు దేవుడు చూచుచున్న సమయంలో దేవుడికే నిరుత్సాహాన్ని కలుగు చేసేటటువంటి ఒక ఆలోచన ఆదాములో నుండి చూచినప్పుడు పిల్లలు గమనించండి, పిల్లలు గమనించండి, ఏదో అన్సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు దేవుడే. అప్పుడు అనుకుని ఏమన్నాడంటే, ఆ మానవుడిని చూచుచున్న సమయంలో, లేదు ఈ మానవుడు ఒంటరిగా ఉండడము నాకేమాత్రము సంతృప్తిని కలుగ చేయలేదు అనుకున్నాడు. అందుకే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాబాడంటాడు పిల్లలు గమనించండి, నరుడు ఒంటరిగా ఉండడము, మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు, మీకు కొన్ని సూచనలు ఇవ్వమని మీరు దైవ సేవకులు తెలియజేశారు. నేను కూడా కొన్ని సూచనలు మాత్రమే పెట్టుకొని ఈ స్థలానికి వచ్చాను. ఒకానొక దినాన దేవుడు ఇక్కడ రాంబాబుగా కూర్చున్న, మేము సంఘంలో రాబర్ట్ అంటాం, పిల్లలు గమనించండి, కూర్చున్న వ్యక్తి అనేకమైనటువంటి చోటల, అనేకమైన ఇలాంటి శుభమైన కార్యాలలో, లేక అనేకమైనటువంటి ప్రాంతాలకు ఆయన వెళుచున్నప్పుడు, లేక ఇక్కడ పిల్లలు గమనించండి, స్వర్ణ కుమారి అంటే బంగారానికే కూతురుగా కూర్చున్నటువంటి పెండ్ల కుమార్తెను పిల్లలు వారిద్దరూ అనేకమైన శుభకార్యాలకు వెళ్ళారు. అనేకమైన శుభకార్యాలకు వెళుచున్న సమయంలో వాళ్ళు ఏదో ఒక నిరుత్సాహం అనేది కనిపించింది. అయ్యో, నేను కూడా ఓ మంచి భార్యను సంపాదించుకుంటే బాగుండు కదా అని ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు గమనించండి రాంబాబు గారు, అలాగే నేను కూడా ఒక మంచి భర్తను సంపాదించుకుంటే బాగుండేది కదా, మేమిద్దరమీ కలిసి వివాహాలకు వెళతాం, మేమిద్దరమే కలిసి కొన్ని చోట్లకు వెళ్ళాలి, మేమిద్దరమే కలిసి బండి మీద వెళతాం, మేమిద్దరమే కలిసి కారుల్లో వెళ్తాం, మేమిద్దరమే కలిసి కుటుంబాల్లో ఇదిగో నేను ఒక మంచి భర్తను సంపాదించుకున్నాను అని స్వర్ణకుమారి, ఇదిగో నేను ఒక మంచి భార్యను సంపాదించుకున్నాను అని రాంబాబు గారు ఎన్నో రాత్రుల్లో పగళ్ళు పిల్లలు గమనించండి ప్రార్థన చేసే ఉంటారు. రెండవదిగా వారి ప్రయత్నాలు కూడా చేసే ఉంటారు. ఆ రోజున దేవుడు పిల్లరా ఆదామును సృష్టించిన తరువాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఎలా అనుకున్నాడో, ఈ నారి ఈ నరుడు వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు కూడా ఒక ఆలోచన కలిగి బైబిల్లో గమనించండి, మొట్టమొదటిసారిగా మంచిది కాదు అనే పదము అక్కడ మాత్రమే వాడబడుతుంది. దాని ముందు మంచిది అనే పదము వెలుగును సృష్టించినప్పుడు రాయబడింది. గమనించాలి, ఏమి మంచిది కాదంటే ఒంటరిగా ఉండడము. చాలామంది నిన్నటి వరకు అనుకున్నారు, అయ్యో ఈ అబ్బాయికి మంచి భార్య దొరికితే బాగుండు, ఈ అమ్మాయికి మంచి భర్త దొరికితే బాగుండు, ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ఉన్నారే, ఇది ఏమాత్రం మంచిది కాదు అనుకున్నారా లేదా? అనుకున్నారు కదండి. మీరు అనుకున్నది కూడా దేవుడు విని, వాళ్ళ మనస్సులో కూడా ఉన్నది దేవుడు విని ఒకరి కొరకు ఒకరిని దేవుడు ఏర్పరిచాడు. ఇక్కడ చాలా మంది భార్యాభర్తలుగా కూర్చున్న వారి జీవితాల్లో అదే జరిగింది. అయితే జాగ్రత్తగా మీరు వినండి, దేవుడు ఆదాములో నుండి హవ్వను తీసుకుని రావడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఏం ప్రయాసపడ్డాడంటే, ఆదాములో నుండి దేవుడు తీయడానికి ఫస్ట్ ఆయనకి గాఢ నిద్ర కలుగు చేశాడు. నేను ఫాస్ట్గా వెళ్తున్నానండి అయ్యా. గాఢ నిద్ర కలుగు చేసిన తరువాత ఎందుకు చేశాడు అంటే, ఒకవేళ కనుక ఆయన మెలకువగానే ఉంటే ఇలా కావాలి అలా కావాలి ఇలా కావాలి అలా కావాలని అడుగుతాడు కదా, అడుగుతారు. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను పెళ్ళి అయిపోయిన వాడిని, చాలా సంవత్సరాల క్రితం పెళ్ళి అయిపోయిన వాడిని. అయ్యా కొంచెం పెంచండి, చాలా సంవత్సరాల తర్వాతనే పెళ్ళి అయిపోయిన వాడిని. అయితే గమనించాలి, మీరు కూడా అనేక పర్యాయములలో అనేకమైన పరిస్థితులలో కూడా మీ ఆశలు మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరికి ఎలాంటి భార్య కావాలో, ఎవరికి ఎలాంటి భర్త కావాలో దేవుడే ఎన్నిక చేస్తాడు. హల్లెలూయా. నేను అనుకునేవాడిని ఎప్పుడో నల్లగున్న భార్య కావాలని. ఎవరన్నా అనుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అనుకున్నారా? మరి నా టేస్ట్ ఏమిటో,
నా ఆలోచన నెరవేర్పు జరగలేదు. తెల్లగున్న భార్య అని దేవుడిచ్చాడు. రాంబాబు ఆలోచనలు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు దేవుల్లోని ఉంచి దేవుల్లో ఎదిగించి నీకు ఎలాంటి భార్య కావాలో అని ఎక్కడో వైజాగ్లో ఉండేటటువంటి స్వర్ణలతను దేవుడు ఒక దర్శనం ద్వారానో లేకపోతే సేవకుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా అక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కోరుకొండ, ఎక్కడ విశాఖపట్నం, ఇంటి పక్కన వాళ్ళు కాదండి వాళ్ళు. ఏమండి, దేవుడు ఆ రోజున ఆదామునైతే ప్రక్కటెముకలో నుండే తీసేశాడు, ఇంక వేరే ఆప్షను లేదు. కానీ ఈ రోజున వైజాగ్లో స్వర్ణకుమారి, ఇక్కడ కోరుకొండలో రాంబాబు. బాగుంది కదా? వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? విజయనగరంలో. ఏ చర్చిలోనండి? విమ్స్లో, సిమ్స్లో. ఇలా గమనించండి, చర్చిలో 150 సంవత్సరాలు హిస్టరీ కలిగినటువంటి ఒక గొప్ప మందిరంలో దేవుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంతమంది దైవజనుల ద్వారా ఘనంగా వివాహాన్ని చేస్తున్నారు. ఒకసారి చెప్పండి కూడా, దేవుడు నామాన్ని మహిమపరచండి. మీరే గట్టి కొట్టాలా. పెళ్ళి మీదే, ఈ సంతోషం ఆనందం మీదే. గమనించాలి. అయితే గమనించండి, దేవుడు వారిని ఎలాగనైతే సృష్టించి ఏకం చేశాడో అలాగనే వీరిని కూడా ఏకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మంచిది కాని దాన్ని మంచి చేసేది ఎవరో చెప్పనా? దేవుడు మాత్రమే. ఏ మనిషి చేయలేరు, ఏ మనిషికి సాధ్యమో కాదు. ఈరోజు నేను అంటున్నాను, ప్రభునంత ప్రేమైన బిడ్డలారా, దేవుడు మొదటి వివాహాన్నంట దేవుడే చేశాడు. ఆ తరువాతలో ఈ రోజున అందరూ వివాహాలు చేస్తున్నారు. కానీ ఫస్ట్ వివాహం ఎవరు చేశారు? ఈ మానిటర్ వస్తుందండి, ఇది కానీ మానిటరు. ఆలోచించండి పిల్లలు, గమనించండి. దేవుడు చేసిన వివాహము దైవ చేతులోనికి అధికారముతో దేవుడిచ్చి ఆ రోజు నేను పక్కటెముకలను తీసినటువంటి తీసి చేసిన ఆ వివాహము ఈరోజు నేను ఎక్కడెక్కడ వారిని సృష్టించినా మీరు ఒకరుగా చేయండి అని దైవ సేవకులకు అధికారం ఇచ్చాడు. ఇక్కడ చాలామంది అలాగే ఎక్కడెక్కడ వారో ఏక శరీరులు అయ్యారు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఎక్కడెక్కడ వారో ఏక శరీరులు అయ్యారు. ఇప్పుడు నేను రెండో విషయం చెప్తాను. ఇప్పుడు మీరిద్దరూ చాలా జాగ్రత్తగా, మీరు సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 18వ వచనంలో, ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, 18 నుండి మన పిల్లలు గమనించాలి చూస్తున్నారు. 20 నుండి మనం చూస్తున్నప్పుడు 22 నుండి 25 వరకు చూస్తే భార్యాభర్తలు ఎలాగుండాలో చెప్తుంది. ఎలాగా భార్యాభర్తలు ఎలాగుండాలో చెప్తుంది. దేవుడు సృష్టించేసి వారిని ఏకం చేసేసాడు. ఎలా ఉండాలో కూడా వారికి చెప్పాడు కదా. వింటున్నారండి? ఇప్పుడు మీకు కూడా దేవుడు ఒక విషయం చెప్తున్నాడు, వినండి. ఫస్ట్ ఏం చెప్పాడంటే, దేవుడైన యెహోవా ఆదాముతో ఆ రోజు చెప్పాడు, ఇదిగో నీ భార్య, ఇదిగో ఈ సృష్టి, ఈ సమస్తమని. ఇక్కడ ఈ రోజున పౌలు గారు ఈ ఎఫెసీ పత్రిక ద్వారా, అమ్మా మొదటి మీకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ సొంత పురుషుడకు లోబడు. ఇంతవరకు నీ తల్లికి, నీ తండ్రికి, నీ అన్నకు, నీ తమ్ముడికి, నీ అక్కకి, ఎంతోమందికి సేవకులకి నువ్వు లోబడ్డావు. మంచిది, నువ్వు చేసిన పనంతా చాలా మంచిది. బిబిలికల్గా చెప్తుంది బైబిల్, అలాగే చేయమని చెప్తుంది. కానీ ఈరోజు ఒక మెట్టు ఎక్కువేమిటంటే, నీ సొంత పురుషుడు ఎవరు అంటే రాంబాబు. ఏమేన్? నీకు సర్వ హక్కులు ఆయన మీద ఉన్నాయి, సర్వ అధికారం ఆయన మీద ఉన్నది. ఉన్న అధికారాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నేను ఒక 50 కిలోమీటర్ల దూరం నుండి వైజాగ్ నుండి వచ్చాను, అవునా కదండి? ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? పాస్ గారి చేతిలోనే ఉంటుంది, అవునా కదండి? ఎందుకంటే ఆయన ప్రిసైడింగ్ చేస్తారు. ఇక్కడ ఎవరమైనా ఆయన ఎవరికి మైక్ ఇస్తే వాళ్ళే మాట్లాడాలి. ఇప్పుడు ఇంకొక గంట తర్వాతలా సమస్త రైట్స్ ఎవరికి ఉంటాయి? నీకే ఉంటాయి. అయితే ఈ అధికారం అంతా నువ్వు సంపాదించుకొని,
ఈ అధికారం అంతా నువ్వు పొందుకోవాలంటే ఒక సూచన ఏంటి చెప్పనా, నీ భర్తకు నువ్వు లోబడక తప్పదు. ఏం చేయాలి? లోబడాలి. ఎలా లోబడాలంటే సమస్తములోనూ లోబడాలి. సమస్తములోనూ లోబడాలి. ఒక ఊరు నేను వెళ్ళాను మీటింగ్కి. వెళ్ళిన తర్వాతలా మాకు మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయిన తర్వాతలా మమ్మల్ని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచిన తర్వాతలా పాస్టర్ గారు చెప్పారమ్మా, వీళ్ళు మంచి కుటుంబం, మా సంఘంలో చాలా గొప్ప కుటుంబం అన్నారు. అన్న తర్వాత సరే మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత గమనించండి, మేము ఇలా లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే భార్యాభర్తలు ఇద్దరిని చూసాం. చూడగానే జరిగిన విషయం ఏమిటంటే, ఇలా గమనించండి, మమ్మల్ని భోజనానికి పిలిచినటువంటి ఆమె కుర్చీలో కూర్చుంది, ఆయన ఏమో కింద కూర్చున్నాడు. అర్థమవుతుందన్నమాట. భోజనానికి పిలిచిన ఆమె కుర్చీలో పోనీ ఇంట్లో వాళ్ళిద్దరున్నప్పుడు ఎలా కూర్చున్నాయి ఎవడు అడగడం. అవునండి. అమ్మ రేపు నుండి నేను కింద కూర్చోమని నేను చెప్పట్లే. ఇంటి యొక్క పరువు, మర్యాద, గౌరవం, బాధ్యత, ప్రేమ, ఈ బంధాలన్నీ రేపు నుండి మెయింటైన్ చేయాల్సింది నువ్వే. ఒక అన్నగా చెప్తున్నాను, ఒక దైవజుడిగా చెప్తున్నాను, నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా ప్రేమించాలో, ఆడపడుచులు కానీ, అత్తల మామలు కానీ, లేక కుటుంబకులు కానీ, ఎవరినైనా నీ ఇంటి విలువను పెంచుకొని వచ్చేది ఎవరంటే నీ చేతిలోనే ఉంటుంది. నిజంగా నేను స్వర్ణకుమార్ని చూస్తుంటే అన్ని చక్కగానే చక్కబెట్టే మంచి ఆత్మీయ బిడ్డగా కనబడుతుంది. చప్పట్లు కొట్టరేమర్రా? ఏం మీరు స్వర్ణకుమారి పార్టీ కాదా? అవునా కాదండి? ఎంకరేజ్ చేద్దాం మనలో. మంచి మనిషి, మంచి బిడ్డగా ఆ బిడ్డ కనిపిస్తుంది. సో నేనేమంటున్నానంటే, నువ్వు ఖచ్చితంగా నిశ్చయమ్మగా నీ భర్తకి 100% నువ్వు లోబడాలి. అంతే కదా, లోబడుతుంది కదా అని నీకు ఒక సలహా ఇస్తాను. 22వ వచనంలో ఏముంటుందంటే, ప్రభునందు ప్రేమ 25వ వచనంలో ఏముంటుందంటే, నీవు నీ భార్యని ఏం చేయాలి? ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిపోవాలి ఈ 10 రోజుల్లో. ఈ పెళ్లి వర్తమానాలన్నీ మీరు ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు నీ భార్యని ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎలా? అందరూ జాగ్రత్తగా వినండి. 25 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వివాహం జరిగింది. ప్రేమించిన మేలుగా నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఖచ్చితంగా మీ జీవితాలు ఎప్పుడు సంతోషం, ఆనందమే ఉంటుంది. ఈ విషయం కానీ జాగ్రత్తగా మీరు వింటే. ఒక 25 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తికి వివాహం అయింది. ఆ వ్యక్తి చక్కగా తన వివాహ జీవితాన్ని సాగించుకుంటూ పోతున్నాడు. ఆ భార్య కూడా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇంచుమించుగా సుమారుగా వివాహం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఈ భర్త అనేవాడు రోజు వచ్చేయమనేవాడు అంటే, అమ్మాయి నీకేం కావాలో అడుగు అనేవాడు. ఏ రోజు ఆమె అడగలా. నీకేం కావాలన్నా నేను తెస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను అని రోజు అడిగేవాడు ఆయన. అడుగుతున్నప్పుడు నాకేం కావాలండి, నాకేం వద్దులండి అనేది. కొన్ని నెలలే గడిచిపోయింది. నడిచిపోయిన తరువాతలా ఒకరోజు పిల్లలు గమనించండి, ఆ యవ్వనస్తుడుకు, ఆ వివాహమైన వ్యక్తికి ఒకటంటే బాగా ఇష్టం. ఏడు చెప్పనా? జీన్ ప్యాంటు, జీన్ సెట్ అంటే చాలా ఇష్టం. అర్థమవుతుందన్నమాట. 25 సంవత్సరాల క్రితము పెళ్ళైనటువంటి ఆ వ్యక్తికి జీన్ ప్యాంటు, జీన్ సెట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళా జీన్ ప్యాంటు, జీన్ సెట్, జీన్ ప్యాంటు, జీన్ సెట్. పాపము ఆ వ్యక్తి తన భార్య గారాభంగా పెరిగింది, మంచిగా పెరిగింది, చాలా సున్నితంగా పెరిగింది. పిల్లలు గమనించండి, ఇంట్లో పని మనుషులుండే ఇంట్లో పెరిగింది. అలాంటి వ్యక్తి పిల్లలు గమనించండి, వివాహమైనంత చాలా కష్టపడక తప్పలే. ఒకరోజు అలా చూచి ఒకరోజు అన్నది, ఆయన ఆ రోజే అడగలేదు నీకేం కావాలని. ఆమె అడిగింది, ఏమయ్యా నిన్ను ఒకటి అడుగుతాను, చేసి పెడతావా అని అడిగింది. వింటున్నారా? మీరు జాగ్రత్తగా వినండి. అమ్మా జాగ్రత్తగా మీరు వినండి ఇద్దరు. నువ్వు చేసి పెడతావంటే అదేంటి, ఇంతకాలం నుండి అడుగుతున్నాను కదా, ఎప్పుడు ఏం కావాలంటే అది ఇస్తాను, ఏం కావాలంటే అది చేస్తాను అన్నాను కదా, ఏమి ఇలాగ అడుగుతున్నావు, నువ్వు అడిగితే కాదంటానా అన్నది. అప్పుడు వెంటనే అన్న విషయం ఏంటంటే, ఏమండి దయచేసి జీన్ ప్యాంటు, జీన్ షర్ట్లు మాత్రం కొనుక్కోకండి, నేను ఉతకలేకపోతున్నాను అన్నది. ఆ రోజు ఊడిపోయింది జీన్ ప్యాంటు, జీన్ షర్ట్. నాకే. ఎవరికి? 25 సంవత్సరాల క్రితం జీన్ షర్ట్ బయటికి పోయింది,
జీన్ ప్యాంటు బయటకు పోయింది, ఇప్పుడు ఈ లూజ్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నా. ప్రేమ అంటే ఎలా ఉండాలి? నీకిష్టమైనదైనా నీ భార్యను నువ్వు తృప్తిపరచాలంటే, ఇప్పుడు అప్పుడప్పుడు షాప్కి వెళ్తుంటాం మేము, జీన్ ప్యాంట్ మీద చెయ్యగానే ఏమండి అంటే అవద్దులేండి అంటాను. కానీ అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తుంది, అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రం ఒక రెండు జీన్ ప్యాంట్లు ఉన్నాయి. ప్రేమ అంటే ఏమిటంటే నీకు ఇష్టమైన దాన్ని కూడా నువ్వు వదులుకోవాలి. నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించాలి అంటే పిల్లరా, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే ఆ ప్రేమ గొప్పగా ఉండాలి అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి. నువ్వెంతగా నీ భార్యను ప్రేమిస్తావో అంతగా నీ భార్య నీకు లోపడుతుంది. అవునే కదండి? ఇలాంటి జీవితంలో మనం ఉంటే ఏ రోజున మనకు కొదువ? ప్రేమలో కొదువ ఉండదు, సంపాదనలో కొదువ ఉండదు, సుఖములో కొదువ ఉండదు. ఈ కొదువలు కరువులు ఎప్పుడూ ఉండవు. కానీ ఒకరినొకరు ఏం చేస్తారంటే పిల్లలు గమనించండి, హెచ్చులుగుపోతుంటారు. ఏమండి? ఒకరినొకరు నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను. ఒక ఆయన చెప్పాడు ఏమనంట, వీళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చున్నారు, పెళ్ళి అయిపోయినటువంటి కొత్తలోనే. పిల్లలు గమనించండి, పెళ్ళి అయిపోయింది 2 రోజుల తర్వాత అనుకున్నారంట. ఏమన్నారంటే పిల్లలు గమనించండి, భార్య అడిగిందంట, ఏమన్నదంటే, ఆ భార్య అన్నదంట, ఏమండి నా మంచం మీద మీరు పడుకోకండి, ఇది మా అమ్మగారింటి దగ్గర తెచ్చుకున్న మంచం అన్నదంట. ఎన్ని రోజులైంది పెళ్ళయ్యి? కొన్ని రోజులే, నెలలు కాదు. లేదు మంచం మీద పడుకోవాలి. అదేంటమ్మా ఎలాగంటావు? పాస్టర్ గారులేమో మీరు ఒక కంచంలో తినండి, ఒక మంచం మీద పడుకోమని చెప్పారు. మా అమ్మాలు కూడా బాబు మంచం తెచ్చుకుంటున్నారు, చక్కగా మంచం మీద ఉందని చెప్పారు, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పింది. లేదు ఏదేమైనప్పటికీ నా మంచం మీద నువ్వు పడుకోకు అన్నదంట. ఇంకేం చేస్తాం, చాప దిండు పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడంట. అర్ధరాత్రి వచ్చి పిల్లలు గమనించండి, ఆ మంచానుకున్న నవరు కోసేస్తున్నాడంట. ఏడిది పట్టి ఉంటుంది కదా, పట్టిని కోసేస్తున్నాడంట. కోసేస్తుంటే ఎందుకు కోసేస్తున్నావంటే, మంచం నీదే కానీ పట్టి నేను కొన్నదన్నాడంట. ఇలాంటివి ఉండకూడదు. మంచం మీదైనా కంచం మీదైనా మీ ఇద్దరిదే అది. హల్లెలూయా. ఏదైనా మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు బైబిల్ చెప్తుంది పెనవేసుకొని జీవించాలి. అంతేగాని పెనాల మీద జీవించుకోకూడదు. పెన వేసుకుంటూ జీవించమని వాక్యం చెప్తుంది. అలాగని మీరు ప్రేమ కలిగి మీ ఇద్దరు ముఖం చూస్తే నాకు అనిపిస్తుంది మీకున్న సంతోషం చాలా గొప్పది. రాబో దినాల్లో అమ్మ నాకు తెలుసు అంటే నీ కొరకు కొంచెమే నాకు తెలుసు, రేపు రాబో దినాల్లో ఎక్కువ తెలుసు. ఎందుకంటే రేపు మా సంఘంలో అడుగు పెట్టబోతున్నావు నువ్వు. ఆయన కోసం నాకు తెలిసిందంటే చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా ఏదైనా చెప్పిన మాట చెప్పినట్టుగా వినే మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈ రోజు నుండి నీ చేతిలో ఆయన, ఆయన చేతిలో నువ్వు, మీరిద్దరూ ప్రేమ కలిగి ఈరోజు మీ కుటుంబ గౌరవాలు ఎలాగున్నాయో ఆ గౌరవాలు మీరు కాపాడుకునే బాధ్యత మీలోనే ఉంది. ఈ రోజు నుండి మీ కుటుంబాలని నువ్వు కాపాడుకొని ముందుకి, ఇంతవరకు ఇదిగో మా అత్త కాపాడింది, దానికంటే ఒక మెట్టు నువ్వు ఎక్కువే కాపాడాలి. ఇంతవరకు మా ఆడపడుచులు కాపాడారు, దానికంటే ఒక మెట్టు ఎక్కువే కాపాడాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. నీవు కూడా ఎంత గారాభంగా ఆమె పెరిగిందో అక్కడ అంతకంటే ఒక మెట్టు ఎక్కువగా గారాభంగానే చూసుకోవాలి. సమాజంలో, సంఘములో ఒకరి విలువలు ఒకరు పెంచుకొని మీరు జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు మీతో తోడుగా ఉంటాడు. దైవాశీర్వాదాలు మీరు వద్దన్న ఆయన ఇస్తూనే ఉంటాడు. అందుకే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇక కొద్ది నిమిషాలలోనే మిమ్మల్ని జతపరచడానికి దేవుడు సేవకులు ఎన్నిక చేశాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని పాటించి గౌరవాన్ని కలిగి మీరు ముందుకు వెళితే నిశ్చయముగా మీరు మేలులు పొందుతారు. ఆదాము అవ్వలు వారిని దేవుడు సంతోషంలో ఉంచాడు. ఈ రోజున మిమ్మల్ని కూడా నిత్య సంతోషంలోనికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ కూర్చున్న ఎవరైనా భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు, ఏమండి ఒకరినొకరు నా భర్తకి నేను లోబడుతున్నాను అనేవాళ్ళు ఎవరున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. నా భార్య నేను ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు ఉన్నారా? ఒక చెయ్యి ఎత్తట్లే. ఒకరినొకరు మనం ప్రేమించుకున్న వాళ్ళమే.
ప్రేమించుకోకపోతే ఇన్ని సంవత్సరాలు దాంపత్య జీవితాలు సాగుతాయా? ఇంతమంది పిల్లలు గంటామా? హల్లెలూయా. మనమందరం ఈ ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఒకరినొకరు గమనించండి, లోబడి ఒకరినొకరు పెనవేసుకొని ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ నీ ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, ఈ రోజున దైవ సేవకునిగా చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థ కనుక సరైన గాడిలో ఉంటే యావత్ ప్రపంచమంతా కూడా చక్కగా ఏ సమస్య లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి. చిన్న చిన్నవి వస్తాయి, వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఒకరినొకరు ఓర్చుకొని, ఒకరినొకరు సర్దుకొని, మీరు ఒకరినొకరు పంచుకొని జీవిస్తే ఎప్పుడు సంతోషమే ఉంటుంది. ఒకరు నేనంత అంటే నేనంత, అలాంటి ఆలోచనలు ఎప్పటికీ మీకు రాకూడదు. మరింత కష్టపడి ప్రయాసపడి మరి ఈ వివాహం కొరకు ఎందరు కష్టపడ్డారో వారికి రేపు మీరు కనిపించినప్పుడు వాళ్ళకి అనిపించవలసింది ఏంటో చెప్పనా? మంచి కుటుంబాన్ని మేము నిజంగా దేవుడి సన్నిధిలో కట్టాము అనేది వారికి మీరు కలుగు చేయాలి. కలుగు చేస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఎప్పుడూ సంతోషం ఉంటుందని నేను భావిస్తూ, నిండు మనసుతో ఈ తక్కువ సమయంలో ఈ మాటలను బట్టి నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తూ, ఈ మాటలన్నీ ఓపికగా విన్నందుకు, భోజనం టైం అయినా వాసనలు బయట నుండి వచ్చినా మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలను నేను ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నిండు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి మాటలు జతపరచబడిపోయే ఈ యొక్క జంటకి మీరు అనుగ్రహించారు. కేవలం వారికి మాత్రమే కాదు, వింటున్న సరిచేసుకోవాల్సిన వారికి కూడా ఇక మంచి మాటలు అందించారు. ఎప్పుడు కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడంటే మనుషుల ద్వారానే. అందుకే ఓ భక్తుడు అంటూ ఉన్నాడు, అన్లెస్ గాడ్ యు కెనాట్, అన్లెస్ యు గాడ్ విల్ నాట్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు లేకుండా దేవుడు చేయడు, దేవుడు లేకుండా నువ్వేవి చేయలేవు. కాబట్టి ఈ ఉభయులు రెసిప్రొకేటివ్ యాక్షన్స్తో ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే దేవుని సృష్టిలో దంపతులను పెట్టినప్పుడు ఇద్దరిది కూడా ఏకాభిప్రాయము ఏక ఉద్దేశంతో ఎప్పుడు పెట్టట. ఇద్దరికి కూడా ఆపోజిట్ ఉద్దేశాలతో పెడతాడు. అటు ఇటు టగ్ ఆఫ్ వారే, కానీ ఒకరినొకరు లోపరుచుకొని వెళ్ళినప్పుడే ఆ సంసారం చక్కగా ఉంటుంది. కాబట్టి అది నేర్పడానికి, ఎందుకంటే గృహమే అన్నిటికీ కూడా ట్రైనింగ్ సెంటర్. ఇంట్లో నేర్చుకుంటే సమాజంలోని ప్రతిదానికి కూడా లోపడ్డానికి, జయించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఈ ఏర్పాటుని చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించును గాక. మన మధ్యన వై పాలరాజు గారు ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన కూడా వేదిక మీదకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. చెప్పండి కొట్టి ఆహ్వానిద్దామండి. ఈ సమయంలో ఈ వాక్యానికి కొద్దిగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు పాలరాజు గారు. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మరి నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఈ నూతన వధూవరులను దేవుడు దీవించలాగున చెప్పబడిన వాక్యము మరి వారి యొక్క హృదయాల్లో, కూడి వచ్చిన వారి యొక్క హృదయాల్లో బలపరచబడిలాగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి యేసు తల్లి ఆయనతో పాటు ఉన్న శిష్యులను ఆ కనాను విందులో ఆ పెండ్లకు పిలువబడిరి అన్నట్లు, మరి వివాహానికి పిలువబడిన మేము కూడా మరి నూతన వధూవరుల కొరకు, అలాగే చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము. వివాహానికి ఆహ్వానించబడిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ కాపుదల భద్రత ఉంచమని, చెప్పబడిన మాటలు నూతన వధూవరుల జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేలాగున మీ సహాయము దయచేయండి. మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది గనక ఈ వివాహము ఘనంగా జరుగుచుండగా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం చాలా చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే న్యాయసమ్మతంగాను అలాగే లోకరీతిగాను
దైవ ఉద్దేశ ప్రకారం వారిద్దరినీ కూడా జతపరచడానికి అధికారం కలిగినటువంటి శామ్యూల్ రాజు గారు, భాను శామ్యూల్ రాజు గారు వారిద్దరికీ కూడా ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా తిలకిద్దాం. ఏం చేద్దాం చెప్పరేమి? తిలకిద్దాం అంటే చూద్దాం అని, కళ్ళు అప్పగించి చూద్దాం, చూసి ఆనందిద్దాం, వారిని ఆశీర్వదిద్దాం. ఈ సమయం భాను శామ్యూల్ గారికి ఇస్తున్నాను. ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో ఈ వివాహానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా సమయం అయింది. యాక్చువల్గా నేను అనుకున్నాను ఈరోజు పెళ్ళి చాలా వేగరంగా జరిగిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా వేగరంగా వచ్చారు, పెళ్లి కుమారుడైతే చాలా వేగరంగా వచ్చారు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక తయారవడం వల్ల కాస్త లేట్ అయింది. ఏదేమైనా అయినప్పటికీ కూడా వివాహం అనేది ఘనమైనది కనుక దాన్ని మనం ఘనంగానే జరిగిద్దాం. నేను ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సింపుల్గానే దాన్ని జరిగిస్తూ ఉంటాను కనుక సింపుల్గానే చక్కగా మన వివాహాన్ని క్రమబద్ధంగా మనం జరిగిద్దాం. ఫోటో తీసే వాళ్ళకి నేనే చెప్తాను, మీకు టైం ఇచ్చేస్తాను, మీరు కంగారు పడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోని అక్కడికి వెళ్ళమ్మా, మైక్ని తీసుకు మధ్య మధ్యలో పాడుతూ మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాం. పెళ్లి పాట మధ్య మధ్యలో అప్పుడప్పుడు పాడుతూ మళ్ళీ నన్ను అనుసరిస్తూ నువ్వు పాడాలి. హల్లెలూయా. ఒక చిన్న మాటని మనం చదువుకుందాం పిల్లరా. ఈ వివాహం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. వాటిని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అలాగే సంఘము బంధువులు అందరూ కూడా మనం వినాలి. ఒకసారి విందాం. ఈ వివాహం చేసుకుంటున్నటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందు ఈ సంఘం ఎదుట మనము కూడి ఉన్నాం కనుక కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండగాను చులకనగాను శరీరీచ్చ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువునకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవభక్తితోనూ దీనిని పూనుకొనవలెను. దేంతో పూనుకోవాలండి? వివాహం అనేది పరిశుద్ధమైనది. దైవభక్తితో దీన్ని పూనుకోవాలట. దానికి అసలు వివాహం జరగడానికి కొన్ని కారణాలు చూపిస్తున్నాడు. మొట్టమొదటి, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు, పిల్లలు ప్రభు యొక్క భయము పొందినట్లు, శిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. ఒకటి, వారికి ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురు నలుగురు అయినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ వివాహము ద్వారా వారు తమ బిడ్డలను భయభక్తులుగా పెంచుకోవడానికి వారికి ఇవ్వడానికి వివాహం ఏర్పడిందట. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడువారు అందులోనే పవిత్రముగా జీవించినట్లు ఇది ఏర్పడినదట. ఇద్దరు భార్యాభర్తలుగా ఉండి ఒకరి మీద ఒకరు అధికారము కలిగి మీ యొక్క కోరికలు అన్నీ కూడా పరిశుద్ధంగా భార్యాభర్తలుగా ఉండి నెరవేర్చుకున్నటకు ఈ వివాహం ఏర్పడినదట. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికి ఒకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లుగా ఇది ఏర్పడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోదేటి, వివాహం ఎందుకు ఏర్పడిందండి? భార్యాభర్తలు ఇద్దరు సుఖ దుఃఖాల్లో కష్టాల్లో ప్రతి విషయంలో కూడా ఒకరికి ఒకరు సాటి అయిన సహకారులుగా తోడుగా ఉండునట్లుగా ఈ వివాహము ఏర్పడినదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనిని వివాహం చేసుకోబోతున్నటువంటి బిడ్డలిద్దరూ కూడా దీనిని బాగా అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు వారికి వినిపించడం జరిగింది. ఈ సమయంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ పరిశుద్ధ వివాహమును జరిపించుకున్నటకు ఇక్కడికి వచ్చినటువంటి
ఈ బిడ్డలకు వివాహము జరపకూడదు అన్న తగిన హేతు ఏదైనా ఉంటే, అది చట్టబద్ధమైన హేతు ఏదైనా ఉంటే ఇప్పుడే ఇక్కడ ఉన్నవారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వీరిద్దరూ పెళ్లి చేసుకోకూడదండి, వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ కాదండి అని చట్టబద్ధమైన న్యాయబద్ధమైన హేతు ఏదైనా ఉంటే ఇప్పుడే తెలియజేయాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్నవారు కానీ, సంఘ బిడ్డల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికీ అభ్యంతరం లేదు కదా. మౌనము అంగీకారం అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీరు మీ మౌనం ద్వారా ఏం చేశారు? అంగీకరించారు. అందును బట్టి నేను ఈ వివాహమును చేయటానికి పూనుకుంటా ఉన్నాను. వారిద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుకు రండి. గిరిరా, వాళ్ళిద్దరూ రావాలి. వాళ్ళిద్దరే, మీరు కూర్చోండి అమ్మా. వాళ్ళిద్దరూ రండి, ఇక్కడికి వచ్చిందండి. ఇటువైపు ఇలా ఎక్కడ ఇటమ్మ ఇక్కడే. హల్లెలూయా. రాంబాబుని అడుగుదాము. రాంబాబు, స్వర్ణకుమారిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. స్వర్ణకుమారిని కూడా అడుగుదాము. స్వర్ణకుమారి గారిని కూడా అడుగుదాము. స్వర్ణకుమారి గారిని కూడా అడుగుదాము. హల్లెలూయా. ఇంపార్టెంట్ కదా పాట కన్నా. హల్లెలూయా. స్వర్ణకుమారి గారిని కూడా అడుగుదాము. స్వర్ణకుమారి గారు, ఈ యొక్క అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనట. వారి ఇరువురు కూడా ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి వారిద్దరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అందును బట్టి ఈ సమయంలో ఈ పెళ్లి చేయడానికి నేను పూనుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు, వాక్య పరిచర్య చేసిన దైవజనులు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ పెళ్లిని దేవుడు పరిశుద్ధంగా క్రమబద్ధంగా జరిగించేటట్లు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, నీకు వందనాలు. నీ దాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. వివాహం కొరకు ప్రవర్తన జతపరచబడబోతున్నటువంటి బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీకు మహిమకరంగాను ప్రభా తండ్రి, బిడ్డలకు ఆశీర్వాదకరంగాను ఈ కార్యమంతా జరగడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నేను అడుగుతాను, నువ్వు చెప్పినానా? ఇప్పుడు ఈ స్వర్ణకుమారిని అనే ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖ దుఃఖములు యందు సంరక్షించి, మీ ఇద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరుని ఎవ్వలని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? చూసి చెప్పు. ఆమెతోనే కాపురం చేద్దాం. నువ్వు కూడా చెప్పమ్మా, నా మాటలు ఆలకించిన తర్వాత చెప్పు. ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖములు యందు సంరక్షించి, మీ ఇద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? ఆయన కాస్త చూసి చెప్పాలి. ఈయనతోనే కాపురం చేయదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వారిద్దరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు చెప్పాడు. మనం చాలా ఫాస్ట్గా వెళ్దాం. ఈ సమయంలో అబ్బాయిని, అమ్మాయి తల్లిదండ్రులు ఇరువురు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నాను. రెండోది, పెండ్లి కొరకు వారు తీసుకొచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, పెండ్లి కొరకు వారు తీసుకొచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొని రండి. పెళ్లి దండలు, అలాగే తాలిబట్టు ఉంటే, లేకపోతే ఉంగరాలు, లేకపోతే బైబిల్ ఏది సిద్ధపరిచారో పెండ్లి కోసం సిద్ధపరిచినటువంటి వస్తువులు ఇక్కడ తీసుకురండి. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రండి. ఇక్కడికి రామ్మా. ముందు తల్లిదండ్రులు రావాలి. త్వరగా రావాలి తల్లిదండ్రులు.
ఫోటో తీసుకున్నారమ్మా? ఇటు రండి, ఇటు రండి. కొద్దిగా ఇటుకి రమ్మా, కొద్దిగా వెనక్కి. అమ్మాయి తల్లిదండ్రులు త్వరగా రావాలి. అమ్మాయి తల్లిదండ్రులు అండి. అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఎవరైతే అబ్బాయి చేతిలో పెట్ట అన్న వదిన కానీ ఎవరుంటే వాళ్ళు ఎక్కడమ్మా? త్వరగా రావాలి. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అబ్బాయికి అప్పగించడానికి అన్న వదిన కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే అమ్మాయిని అప్పగించాలనుకుంటున్నారో వాళ్ళు. ఒకసారి నీ కుడి చేయి నాన్న, నీ కుడి చేయి ఇలా పెట్టు, కిందన పెట్టు. మీ కుడి చేయి ఇలా కిందన పెట్టండి సార్. నీ కుడి చేయి కిందన పెట్టమ్మా. అమ్మ మీరు తండ్రి గారు, తల్లి గారు, బావగారు, అక్కగారు, అక్క బావగారు ఈ చేతిలో పెట్టండి. కుడి చేతిని తీసుకెళ్ళి పైన పెట్టండి. మీ చేయి ఇలా పైన పెట్టండి సార్. మీ చేయి ఇతను పైన పెట్టండి. ఫోటో తీసుకోండి బ్రదర్. కొంచెం ముందు కట్టరా అమ్మ. ఓకే, అప్పగించారు కదా, విడిచిపెట్టండి. మీరు కాదు అప్పుడు విడిచిపెట్టేది ఎలాగా? ఇంక ఇవ్వగానే వదిలేస్తున్నావు, మరి తర్వాత పట్టుకుంటావా? పట్టుకోవాలి. నేను ఎప్పుడు వదిలేయమంటే అప్పుడు వదలాలి, అంతవరకు వదలకూడదు. కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా. మీరు వెనక్కి ఈ సైడ్కి వచ్చేయండి, ఇద్దరు కూడా ఈ సైడ్కి వచ్చేయండి, అట్నుంచి వెళ్ళిపోండి. ఓకే, ఈ సమయంలో నేను చెప్పినట్టుగా నువ్వు అమ్మాయి క్యాస్ట్ చూసి చెప్పాలి. ఎవరి క్యాస్ట్ చూసి చెప్పాలి? చూస్తున్నావా? ఇందాకలు బాగానే నవ్వు, ఇప్పుడు కూడా నవ్వాలి. ఆ ఫేస్లో ఆ నవ్వు అనేది ఉండాలి. అమ్మాయి క్యాస్ట్ చూసి చెప్పు. నువ్వు కూడా అబ్బాయి క్యాస్ట్ చూడమ్మా. ఇంకిటింగా కొంచెం ఇటింగ్ అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళండి. సరిపోతుందా? ఓకే, ఇప్పుడు నేను ఇంకొక మైక్ ఇవ్వండి. ఒక మైక్ ఇవ్వమ్మా. ఒకసారి హలో అను. హలో. నేను చెప్పినట్టుగా చెప్పు. రాంబాబు అను నేను. రాంబాబు అని అమ్మాయి కాస్త చూసి చెప్పు. స్వర్ణ కుమారి అను నిన్ను. స్వర్ణ కుమారి అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి. నా భార్యనిగా స్వీకరించి. ఇది మొదలుకొని మరణము
మరణం మనము ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ నియమము చొప్పున నియమం చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమి అందును కలిమియందు లేమి అందును లేమియందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉందునని నమ్మకంగా ఉందనని దేవుని ఎదుట దేవుడి ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట సేవకులు ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ఇది ఇలా ఇవ్వాలి. నువ్వు పట్టుకోమ్మా, అటుకసి చూడమ్మా, అబ్బాయి కసి చూడు, అటుకసి చూడు. నేను చెప్పినట్టుగా చెప్పు, అతని కాస్త చూసి చెప్పాలి. స్వర్ణకుమారి అను నేను రాంబాబు అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్ములను ప్రేమించి మీకు లోబడి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట సేవకులు ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అది ఇవ్వమ్మా, తీసుకోమ్మా. ఓకే, వీళ్ళిరువురు కూడా ఈ సమయంలో చక్కగా ఒకరిని ఒకరు చూస్తూ వారు సంఘం ఎదుట సేవకులు ఎదుట వాళ్ళు చక్కగా ప్రమాణం చేశారు. ఇప్పుడు విడిచిపెట్టినానా, ఇప్పుడు విడిచిపెట్టు. వారు ప్రమాణం చేశారు కనుక ఈ సమయంలో మనం వివాహ కార్యక్రమంలోనికి వెళ్దాం. వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు మరి పెండ్లి చూపుల్లాడు చూసిన అమ్మాయి ఈ అమ్మాయో ముసుగేసుకొని ఉంది కదా, ఒకవేళ ఏమైనా మార్చేసారేమో చూద్దామా? డౌట్ ఏమైనా ఉంది? ఈ అమ్మాయి అయినా డౌట్ లేదా? ఒకసారి ఎందుకైనా మంచిది, అమ్మాయో కాదో ఒకసారి క్లియర్ చేసుకో. మరి పెళ్లి చేసుకునే ముందు ఒకసారి ఆ వేలు తీసి వెనక్కి వేయు, వేలు తీసి అటు సెట్ చూడు, ఒకసారి తీస్తున్నప్పుడు ఒకసారి ఫోన్ తీసేసి. ఈ సమయంలో మనం వివాహం కొరకు ఏం తీసుకొచ్చారమ్మా? తాలిబొట్టు ఏముందా? ఉంటే ఇవ్వండి. ఇలా నా చేతికి ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఈ సమయంలో ఈ తాలిబొట్టు కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో స్థానిక దైవజనులు, కోరుకొండ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఈ సభ అధ్యక్షులుగా ఉన్న దైవజనులు ఈ తాలిబొట్టు కొరకు ప్రార్థన చేస్తారు. నువ్వు ఇటు వచ్చేయమ్మా, పూర్తిగా ఇటువైపు వచ్చి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయంలో ఈ యొక్క దంపతుల్ని ఏకపరుస్తూ ఈ యొక్క గుర్తుగా కట్టబోతున్నటువంటి ఈ తాడిబొట్టుని మీ చేతికి అర్పిస్తున్నాం. మీరు దీన్ని దీవించి వారి జీవితకాలం అంతా ఈ బంధంలో వారిని పెనవేసి ఉంచుతారని ఆశిస్తూ సమస్త మహిమ మీకు అర్పిస్తూ నజరేయుడు త్వరలో రానివైన యేసు క్రీస్తు వారికి దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, బైబిల్ చెప్తుంది మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని. ఒకసారి పట్టుకున్నాను, తీసి రెండు ఉన్నాయటమ్మా. ఒకసారి మీరు సైడ్కి రావాలి, సైడ్కి వచ్చారు.
సైడ్కి వచ్చి ఈ సైడ్ ఉండండి, ఎవరో ఒకరు పూర్తిగా సైడ్ ఉండండి. ఇలా తీనన్నా విడిగా తీ, పూర్తిగా నేను చెప్పినట్టుగా చెబుతూ ఓకేనా? కొంచెం ముందుకు రామ్మా. ఈ సమయంలో నేను చెప్తున్నట్టుగా నువ్వు చెప్పాలి. నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ తాళిబొట్టు నిన్ను నేను కట్టుట ద్వారా నీకు కట్టుట ద్వారా నా భార్యనుగా స్వీకరించి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్తురాలుగా చేసుకుచు. ఓకే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కట్టమ్మా. కమనీయం మీ సమయం మతి మధురం. చప్పట్లు కొడదా? కమనీయం ఈ సమయం మతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, నీ దీవెన. మా కొంచెం అందరూ కాకుండా ఒకరుంటే సరిపోద్ది, ఫొటోస్ క్లారిటీగా రావు. అందరూ ఉంటే అమ్మా, ఒక్కరుంటేనే ఫొటోస్ వస్తాయి. కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. మొదటి వివాహము చేసితివి. మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున ఉంగరాలు ఏవి లేవు కదమ్మా? ఉంగరాలు ఏవి లేవు కదా? ఉన్నాయా? అబ్బాయి అమ్మాయికా? అబ్బాయి అమ్మాయికా? అబ్బాయికా? తీసుకో అమ్మా, ఇది నువ్వు నేను చెప్పినట్టుగా చెప్పు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరించుట ద్వారా మిమ్ములను నా భర్తగా అంగీకరించి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తునిగా చేసుకొనిచున్నాను. ఓకే, ఫోటో తీసుకున్నాం. యసుదేవా సర్వలోకం నీ మాట వినును. చూపించిన కొద్దిగా వెనక్కి వెళ్ళి. సృష్టికర్త యసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోక రాజా సకలం
చిన్న మాట అంటే మీరు ఇద్దరు కూడా ఇంతసేపు చాలా చక్కగా నవ్వారు. ఇంతకీ ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది? ఆల్రెడీ ప్రేమ మొదలైందా, ఇంకా మొదలవ్వలేదా? మొదలైందా? అది ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు మొదటేస్తారట. దండలు చిరిగిపోకుండా చాలా చోట్ల దండల్ని చిరిపేస్తారు. అలా కాకుండా ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే ముందు వాళ్ళు వేస్తారు. వేసేయండి అమ్మా, తీయండి అమ్మా, తీయమ్మా. అది తీయమ్మా వ్యాక్సిన్. ఇలాగ పట్టుకోమ్మా, ఇలా దండ వేసుకుంటా. అది కూడా వేసాక చేస్తావా? ఇంకా పెళ్ళి అవ్వలేదు, మీరు కూర్చోవాలి. అందరూ కూడా వచ్చేయకండి, గ్రీటింగ్స్ ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా ఒకేసారి రాకండి. ఆ చిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫొటోస్కి టైం ఉంటుంది, అప్పుడు వద్దురు. కానీ ఇప్పుడు వద్దు, తర్వాత పెట్టుకో. ఒకసారి పట్టుకోండి నాన్న ఫోటోకి. అయిపోయిందా? ఓకే, ఇద్దరు కూడా ఒకసారి ముందుకు పదండి. ఇక్కడ మోకాలు వేయండి, ఇద్దరు అటువైపు తిరిగి మోకాలు వేయండి. ఇక్కడ ఉన్న తర్వాత మోకాలు వేయండి. దైవజనులు అందరూ కూడా ముందుకు వస్తారు. పెళ్ళయిన తర్వాత అది ఇది అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని పెట్టేటప్పుడు రండి. దైవజనులు, దైవ సేవకురాండ్లు కూడా చాలామంది ఉన్నారు కదా. పాస్టర్మ్మ గారులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట పిలుస్తున్నాం. విశాఖపట్నం నుండి వచ్చిన పాస్టర్మ్మ గారు వచ్చారా గారు? విశాఖపట్నం నుండి వచ్చిన పాస్టర్మ్మ గారు, కోరుకొండ నుండి వచ్చిన పాస్టర్మ్మ గారు, ఎవరైతే అలాగే మా స్థానిక పాస్టర్మ్మ గారు ఉంటే రావాలని కోరుతూ ఉన్నాను. సేవకురాండ్లు ముందుకు రావాలని, వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ముందుకు వస్తారు.
ఈ సమయంలో ముందుకు వస్తారు. అలా ఉంటుండగా దైవజనులు జోసెఫ్ గారు వీరిరువురిని దీవిస్తూ ప్రార్థన చేస్తారు. ముందుగా మన చేతులన్నిటినీ కూడా వారి మీద చాపుదాం. మనందరి చేతులు దైవజనులు, దైవ సేవకురాండ్లు వారందరి చేతులు వారి మీద చాపుదాం. ఈ సమయంలో జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. సాల్మన్ రాజు గారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపయు కనికరము దయాశక్తి సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయమందు ప్రభా రిజిస్ట్రార్ గారి ద్వారా ఇదిగో ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి నాయన రాబర్ట్ని నాయన సంఘంలో ఇంతవరకు ఎదుగుతూ తన యొక్క జీవితంలోనికి వెళుతున్నటువంటి స్వర్ణ కుమారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతయు ప్రేమ అనురాగాలతోనూ ఏకత్వంతోనూ నాయన భర్తకు లోబడి భార్యను ప్రేమించేటువంటి గొప్ప అనుభూతి బిడ్డలకు మీరు దయచేసి నడిపించండి. సేవకులమందరము కలిసి ప్రభా మేము ప్రార్థిస్తూ దీవిస్తూ ఉండగా పరలోకము నుండి మీ హస్తములు చాచి వారు దీవించమని మీ కృపతో నింపమని వేడుకొనుచు, ఏ శోధన, ఏ కీడు, ఏ అపాయం వారి కుటుంబంలో ప్రవేశించుకుంటున్నట్లు మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలా చేతులు చాచి ఉంచుండగా మిసెస్ జోసెఫ్ గారిని కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, అన్నిటిలో నీ వివాహం ఘనమైందని చెప్పావు కదయ్యా, నీకు స్తోత్రాల ప్రభా. ఇదిగో దేవా, నీకు మహిమకరంగా తండ్రి బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగా ఘనముగా జరిపించుకున్నందుకు నీ స్తోత్రాలు. బిడ్డలు ఇది మొదలుకొని తండ్రి వారి జీవితాంత వరకు సుఖము, సంతోషం, సమాధానం, సమృద్ధిగా బిడ్డల వరదల్లే కృపను దయచేయమని నీ సన్నిధి బిడ్డలపై ఉంచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం అలాగే చేతులు చాపుదాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఇరువురుగా ఉన్న వీరిద్దరిని, వేరువేరుగా ఉన్నవారిని ఒక్కటిగా చేసి ఉన్నాం తండ్రి. ఇంతమంది దైవజనులు, దైవ సేవకులు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, నాయన కుటుంబ సభ్యుల మధ్య వీరిరువురు వేరువేరుగా ఉండి ఇప్పుడు ఒకటే భార్యాభర్తలు అయ్యారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక మీదట వారు ఇద్దరుగా ఉండకుండా ముగ్గురుగాను, నలుగురుగాను వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆహారము కొదువు లేకుండా, ఆరోగ్యము కొదువు లేకుండా, ఐశ్వర్యము కొదువు లేకుండా, నాయన నీ కృప కూడా కొదువు లేకుండా, కృప వెంబడి కృపతోనూ, అధికమైన కృపతోనూ, ఉన్నతమైన కృపతోనూ బిడ్డల్ని నింపండి. ఆధ్యాత్మికంగా బలపరచండి. వారు వెళ్ళే సంఘాలలోనూ, వారి కుటుంబ సభ్యుల మధ్యను వారు ఇరువురు ప్రయోజనకరమైన వాళ్ళుగా, దీవెనకరమైనటువంటి వారుగా, వారు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ప్రయోజనకరమైన వారిగా వీరిని దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు నువ్వే పొందుకోమని నజరేడగు యేసు నామం పేరట వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ అలాగే కూర్చుందాం. ఈ సమయంలో కార్యక్రమం అవ్వలేదు, ఇంకా ఒక 5-10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. లేవండి, కూర్చుందాం. ఇప్పుడు అమ్మాయి అటు సైడ్ కూర్చుంటుంది, నువ్వు ఇటు సైడ్ కూర్చోండి. ఒక్క నిమిషం, నువ్వు ఇటువైపు కూర్చో, అమ్మాయి అటువైపు కూర్చో. అమ్మా అయిపోయింది, అయిపోయింది. ఓకే, ఈ సమయంలో చిన్న మాట అదే నేను రేటింగ్స్ చెప్పేస్తాను. ఈ సమయంలో కాస్త అక్కడ ఒక 2 టేబుల్ వేయండి. ఇక్కడ వాలంటీర్స్ ఎవరైనా చూన్నాను, కార్తీక్, ఒక 2 కుర్చీలు, మొత్తం 3 కుర్చీలు వేయండి ఇక్కడ కిందని. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ యువతల వైపు వేయండి. రిజిస్ట్రేషన్ అంటే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె సంతకాలు పెడతారు. అబ్బాయి తరపు నుంచి ఒకరు, అమ్మాయి తరపు నుంచి ఒకరు కూడా మరి సాక్షి సంతకం పెట్టడానికి కూడా ఒకరు కావాలి. ఆ అబ్బాయి తరపు నుంచి ఒకరు, అమ్మాయి తరపు నుంచి ఒకరు కూడా సాక్షి సంతకం పెట్టడానికి కూడా కావాలి. ఈ సమయంలో నేను ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. రిజిస్ట్రేషన్ కార్యక్రమం అవుతుంది. ఈలోగా మిగతా కార్యక్రమాలు దైవజనులు నడిపిస్తారు. ఈ పోడియం నుంచి క్రింద రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వధూవరులుగా
తీర్చిదిద్దబడినటువంటి రాంబాబు స్వర్ణకుమారి వారు కిందకు వెళ్ళిన తర్వాత న్యాయపరమైన సంబంధమైనటువంటి ఆ కాగితాల మీద రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టడానికి వారు వెళ్ళాలి. అలాగే అబ్బాయి తరఫు నుంచి సాక్షి సంతకం పెట్టడానికి ఒకరు, అలాగే అమ్మాయి తరఫు నుండి సాక్షి సంతకం పెట్టడానికి ఒకరు కూడా అక్కడికి చేరుకోవాలి. ఈ లోపుని ఈ కార్యక్రమానికి ఈ సమయంలో వధూవరుల్ని ఆశీర్వదిస్తూ, అలాగే ఈ పెళ్లికి వచ్చిన వారందరికీ కూడా, అలాగే ఈ పెళ్లి చూసిన వారందరికీ కూడా సంతోషం కలిగించేటట్టు వారికి కొన్ని గ్రీటింగ్స్ చెప్పడానికి మన మధ్య నుంచి సాల్మన్ రాజు గారు ఉన్నారు. ఆయన వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. నీరజ్ కుమార్ ఎవరు ఒక పాట పాడతారు. ఘనమైనవి నీ కారు, ఘనమైనవి నీ కారు, ఘనమైనవి నీ కారు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.